time to watch. Understand. Once in a while అలా కొన్ని సినిమాలు అలా స్కిప్ అయిపోతూ ఉంటాయి ఎక్కడో. యా నో ప్రాబ్లం. సో అదే నా క్వశ్చన్ ఏంటంటే ఇంకెప్పటికీ చూడని వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా రావచ్చా, చూసే రావాలా? చూసి వస్తే ఇంకా బెటర్. బట్ మీకు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టుగా ఏమనిపించు. ఓకే. కానీ ఐఎమ్ ష్యూర్ మనకి అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయింది, మంచి టాక్ వచ్చింది. కానీ కొంతమంది థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత టాక్ తెలుసుకుని అరే ఆ సినిమా బాగుందంట అని చెప్పేసి ఓటీటీలో చూసిన వాళ్ళు. సో చేద్దామండి, రీ రిలీజ్ చేద్దాం, అంతా ఫీల్ అవుతా. ఇది ఇంకా బాగుంటుంది. రీ రిలీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి పార్ట్ 2 చూసి ఆ మత్తులోనే ఉంటాం. సో మత్తు వదలరాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా పార్ట్ 1 చూసిన వాళ్ళకి డెఫినెట్ గా అర్థం అవుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టఫ్. సో ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా, లేదా ఇందులో ప్రాబ్లమ్ ఐ మీన్ ద ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ గా ఉంటుందా? అది కూడా ఉంటుందండి. ఓకే. బట్ దాంతోపాటు వేరే ఏంటంటే ట్రాక్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను. బట్ దట్ ఈస్ నాట్, దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద ట్రాక్స్. ఓకే. పార్ట్ 1 లోంచి తీసుకున్న కొన్ని అంశాలలాగా ఇదొక అంశం అంతే. దానికి ఇంకా కొత్త లేయర్స్ యాడ్ చేశారు. yes yeah. చాలా ఉంది స్టఫ్. కానీ టీజర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయండి. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1 ఇస్ ద ట్రైలర్ ఫర్ మత్తు వదలరా 2 లాగానే, కాబట్టి ఇట్స్ ఆల్రెడీ వర్క్. కాకపోతే ఏదైతే యాక్షన్ డోస్ అది పెంచారో ఆ థ్రిల్ కనిపిస్తోంది మాకు. సో దానివల్ల సినిమా స్కేల్ కూడా పెరిగింది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్, క్రైమ్, థ్రిల్ ఇన్ ద ఫిల్మ్? ఎలా ఉండబోతోంది దట్ పార్ట్? అంటే యాక్షన్ సినిమాగా అయితే నేను దీన్ని అననండి. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు స్కేల్ పెరిగింది. బికాజ్ అంటే బడీ కాప్ జానర్ కింద చేయొచ్చు. అంటే ఈ డెలివరీ బాయ్స్గా ఉన్నోళ్ళు ఈ ఏజెన్సీలో జాయిన్ అయ్యి అండర్ కవర్ ఏజెంట్స్గా ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్. బట్ మత్తు వదలరాలో ఏదైతే కోర్ ఎమోషన్ ఆఫ్ డార్క్ కామెడీ, ఈ ఇరకాటంలో పాడటం, దాంట్లోంచి బయటికి రావాలి అన్న ఇది ఆ కామెడీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఓకే. అంటే మత్తు వదలరా పార్ట్ 1 లో ఎంత కామెడీ ఫన్ వర్కౌట్ అయినా మీకు ఏదైతే ఆ ఇంట్లో సెటప్ అదంతా పెట్టారో ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే అప్పటిదాకా అసలు దాని గురించి తెలీదు, మనం ఎవరం అసలు విఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కదా. చాలా కొత్తగా అనిపించింది, చెప్పిన విధానం నచ్చింది. సో దీని యూఎస్పీ ఏంటి అంటే ఏం చెప్తారు మరి? అలాగా యాక్చువల్గా అంటే థ్రిల్లర్ కదండి. ఐ వుడ్ సే దట్ స్టోరీ ఇస్ ద యూఎస్పీ. దాంట్లో ఉండే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా. సో దానికి మించి యూఎస్పీ లేదండి. ఎవరైనా స్పాయిలర్ వాళ్ళు ఉంటారు కదా, స్పాయిలర్ ఇవ్వడం, చూసి స్పాయిలర్ ఇవ్వడం, దూరంగా ఉండండి. ఓకే ప్లీజ్. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫిల్మ్, దూరంగా ఉండండి. ఓకే. సో అయితే సినిమా చూసేదాకా కాస్త సోషల్ మీడియాకి, యూట్యూబ్ కి దూరంగా ఉంటే, లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో మీరే అంతే చూసేస్తే బెటర్. అవును. అండ్ చూసిన వాళ్ళు రివీల్ చేయకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి. నాట్ టు స్పాయిల్ అదర్స్ ఎక్స్పీరియన్స్. సో ఫరియా, మీకు కామెడీ జానరా కొత్త కాదు, జాతిరత్నాలతోనే స్టార్ట్ చేసేసారు. యువర్ టైమింగ్ ఇస్ సో యూనిక్ అని అందరూ ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అప్పటి నుంచే. సో ఈ కైండ్ ఆఫ్ కామెడీకి మీరు వెళ్ళడం అనేది, మీరు ఎంజాయ్ చేయడం అనేది ఎలా జరిగింది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫరియా ఇన్ దిస్ ఫిల్మ్? ఐ థింక్ ఒక ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను. ఐ వుడ్ సే ఇస్ దట్ టు కంట్రోల్ దట్ కామెడీ దిస్ థింగ్. అవునా? బికాస్ సత్య గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దే ఆర్ ది ఎలిమెంట్ ఆఫ్ కామెడీ. అవునా? సీన్లో దే ఆర్ ద ఫన్ కదా. అండ్ టు బ్యాలెన్స్ దట్ అవుట్, సమ్టైమ్స్ సింహ అండ్ ఐ, ఆర్ రోహిణి గారు అండ్ ఐ, సునీల్ గారు అండ్ ఐ. సునీల్ గారు తో అగైన్ డిఫరెంట్ జానర్ ఓన్లీ, హీస్ అ ప్యాకేజ్ ఆఫ్ హిస్ ఓన్. బట్ I had to really keep myself at a 50% sometimes. So like to stay true to Nidhi's character also, but also understand that there's a funny background going on. Okay. అంటే ఎక్కువ చేయకుండా మినిమల్గా చేసి be a part of the scene and not a part of the funny element. Okay.
అంటే తను ఫరియా ఇస్ అ పర్సన్ న్యాచురల్ గా చాలా ఫనీ ఆన్ ద ఫనియర్ సైడ్. అవును, జోకులు వేస్తా అంటే ఐ మీన్ ఎనీ సీరియస్ సిచ్యువేషన్ నువ్వు జోకులు వేయొద్దు అనడానికి కష్టపడాలి, జోకులు వేయకుండా ఉండాలంటే కష్టపడాలి. డబ్బులు ఇవ్వాలి. ఓహో, అంటే ఉండడానికి డబ్బులు ఎవరేం మాట్లాడినా అందులో మామూలు మనకి ఆ మాటే కనిపిస్తుంది, తను దాని వెనకాల ఇంకో జోక్ వచ్చేస్తుంది తన మైండ్ లోకి ఆటోమేటిక్ గా. అవును. సో ఫిల్మ్ లో కూడా ఒక మంచి రైటర్ కూడా ఉండుంటారు మీలో, త్వరలో అది కూడా బయట పెట్టాలి ఇన్షాల్లా. ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది, ఏదో ర్యాప్ పాడారంట. ఎలా జరిగాయి అవన్నీ? టెల్ us about that part. ఒక ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను. ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో కలిసి బీట్ అన్ని రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్కి జస్ట్ క్యాజువల్గా సో హీ వాజ్ లైక్ హుక్ చాలా బాగుంది, మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు, బ్యాక్ ఒక సీన్ చేసి సీక్వెన్స్లో పెట్టొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని సెడ్. ఓకే, ఐ ట్రై టు రైట్ సంథింగ్ న్యూ. కానీ 2-3 days తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు. అవును, ఆ హుక్ నచ్చింది. సెట్ మీద అందరికీ అంటించేసింది పాట. ఏంటది? అది సినిమాలో లేదు కదా, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమాలో సీన్ ముందు సీన్ పైన ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు. చేసాం. అయితే వద్దులే, వస్తుంది ఇప్పుడు 1 week లో వస్తుంది. ఓకే ఓకే, సూపర్. సో అదే అండి, రాశాను, పాడాను, వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ రితేష్ ఇస్ బ్యూటీ ఇస్ దాట్ హీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ టు హూఎవర్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ పార్ట్, రైట్? ఈవెన్ హిస్ AD team, they are so like satisfied and fulfilled with their creativity because he allows them to be themselves and give creative inputs. Absolutely. With his clarity also being a strong part of the direction. So he allowed me to be myself and give the direction for that music video and the choreography and the shots and art, costume, like everything. And I think best experience of my life, Andy. Wow. Of my life అంటున్నా, not even in the film industry or career, of my life. Amazing. సో అలాంటి టీం కుదరడం అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది. Lucky. True. సో కాదు, సినిమాలో రాబోయే ర్యాప్ మేము ఎలాగో వింటాము, మీ సొంతంగా ఏదైనా రాసుకున్నదో ఆర్ ఎనీ ర్యాప్ దట్ యూ లైక్ మా కోసం పాడొచ్చు కదా? నా ఫస్ట్ పాట పాడతా. యా ప్లీజ్. నేను కూడా నీ నోట్లో అది ఒకటే విన్నా. అవునా? మన సాంగ్ ఒకటే, ఇది వినలా. నైస్. जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम के सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है. I can go on. Stop. నాకేం అర్థం కాలేదు కానీ ఇండానికి అయితే చాలా బాగుంది. మంచి హైదరాబాదీ లైన్స్, అసలు సూపర్ ఉంది. వావ్, తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బయట పెడుతుంది. ఇంకా లేదండి, ఇంతే. లేదు వస్తాయి చూడండి, నెక్స్ట్ టైం డైలాగ్స్ రైటింగ్ అన్ని నెమ్మదిగా వస్తాయని అర్థం. Yes. Yeah.